ఫ్రెండ్స్ ఇది రివర్ ఇండి జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రీవియస్గా రివర్ అనే బెంగళూరు బేస్డ్ కంపెనీ వాళ్ళు జెన్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. సో ఈ జెన్ 2 అనేది జెన్ 1కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. జెన్ 1లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని అండ్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ని చేసి ఈ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. అయితే ఈ వీడియోలో ఈ రివర్ ఇండి జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, నడిపేటప్పుడు రైడింగ్ ఫీల్ ఎలా ఉంది అండ్ దీని కాస్ట్ ఎంత అనే డీటెయిల్స్ అన్నిటి గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఎవరైతే బండిని కొందాం అనుకుంటున్నారో లేదా ఈ బండి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఏమేంది అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఫ్రెండ్స్ ముందుగా మనం చేంజెస్ గురించి మాట్లాడుకుంటే జెన్ 1తో కంపేర్ చేసుకుంటే ఈ జెన్ 2లో ఈ బాడీ పరంగా ఎలాంటి చేంజెస్ లేవు. కంపెనీ వాళ్ళు 2 కొత్త కలర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది. వైట్, ఇది గ్రే, బ్లూ, ఎల్లో అండ్ రెడ్. ఈ మొత్తం 5 కలర్స్లో ఈ రివర్ ఇండి జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ అవైలబుల్గా ఉంది. అండ్ అన్నిటికీ ఈ క్రాష్ గార్డ్స్ అనేవి మీకు బేసిక్గా ఈ స్కూటర్తో పాటు వచ్చేస్తాయి. దీనికి ఎలాంటి అడిషనల్ కాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, లైక్ ఈ వెనకాల బ్యాక్ రెస్ట్, ఈ మొబైల్ హోల్డరు, ఈ గ్రిప్స్, వీటికి మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. ఈ వైజర్కి కూడా ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. సో జెన్ 1తో కంపేర్ చేసుకుంటే డిజైన్ పరంగా ఎలాంటి చేంజ్ లేదు. చేంజ్ ఇక్కడ వచ్చిందంటే దీని మోటార్లో వచ్చింది. జెన్ 1లో మనకి బెల్ట్ డ్రివెన్ సిస్టమ్ ఉన్న మోటార్ ఉండేది, ఇప్పుడు దీంట్లో చైన్ డ్రివెన్ సిస్టమ్ ఉన్న మోటార్ వచ్చింది. సో జెన్ 1లో మనకి రేర్లో బెల్ట్ ఉంటే ఇప్పుడు మనకి చైన్ వచ్చేసింది. 2 జనరేషన్లోనూ మనకి బెల్ట్ సౌండ్ కానీ చైన్ సౌండ్ కానీ ఎక్కువగా వినిపించదు. మీరు సైలెంట్గా గల్లీలో వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ చైన్ సౌండ్ వినిపిస్తుంది. మీరు నార్మల్గా డ్రైవ్ చేసేటప్పుడు మీకు మోటార్ సౌండ్ మొత్తం ఇది ఒక సైలెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ మాత్రం పెద్దగా చేయదు. చెప్పాను కదా, బెల్ట్ నుంచి ఇది చైన్కి కన్వర్ట్ అయిపోయింది. పవర్ డెలివరీలో ఎలాంటి చేంజ్ లేదండి. పవర్ ఫిగర్స్ గురించి ఇంకొద్ది సేపట్లో మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ బటన్ ఏదైతే ఉంటుందో ఆ బటన్లో వచ్చింది. ఇంతకుముందు ఈ రివర్స్ పార్కింగ్ బటన్ ఇక్కడ డిస్ప్లే పక్కన ఉండేది. సో చాలా మందికి అది యాక్సెస్ చేయడం ఇబ్బందిగా అనిపించింది. అందుకే కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఆ బటన్ని ఇక్కడ హ్యాండిల్ బార్ పైకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ పి అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఈ స్కూటర్ పార్కింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో ఆ పార్కింగ్ మోడ్లో మీరు ఈ స్కూటర్ని ఫ్రంట్ అండ్ రేర్కి నడుపుకోవచ్చు. అంటే మీరు పార్కింగ్ సిచ్యువేషన్స్లో లేదా ఈ బండిని పార్కింగ్లో నుండి బయటకు తీసేటప్పుడు ఈ రివర్స్ మోడ్ ఆ పార్కింగ్ బటన్ మీకు యూజ్ అవుతుంది. సో జెన్ 1తో కంపేర్ చేసుకుంటే జెన్ 2లో ఇవే అన్నమాట మేజర్ చేంజెస్. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఒక 5,000 పెరిగింది. ఇప్పుడు దీని యాక్చువల్ కాస్ట్ ఎంత అని తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఒక్కొక్కసారి మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరు ఈ బండిని చూసినా ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఈ కలర్ అంత అట్రాక్టివ్గా లేదు కానీ వేరే కలర్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో దీని మెయిన్ అట్రాక్షన్ ఈ 2 లైట్స్ అని చెప్పుకోవచ్చు. సో 2 పెద్ద పెద్ద కళ్ళ లాంటి లైట్స్ ఇక్కడ వచ్చాయి. దీంట్లోనే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఒకటి మనకి హెడ్ ల్యాంప్ లాగా పనిచేస్తే ఇంకోటి మనకి హై బీమ్ లో బీమ్ లాగా పనిచేస్తుంది. దీంట్లోనే డిఆర్ఎల్స్ ఉంటాయి. కింద మనకి సైడ్ ఇండికేటర్ ఉంది, ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది, ఫైబర్ ప్లాస్టిక్ మడ్గార్డ్ ఉంది. ఇది మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ బాడీ అనండి, ఎక్కడ మీకు మెటల్ ఉండదు. అండ్ ఫ్రంట్లో మీకు 14 ఇంచెస్ టైర్స్, ఫ్రంట్ అండ్ రేర్లో 14 ఇంచెస్ టైర్స్ వస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్లో డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో ఇది కూడా డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. బల్కీనెస్, 14 ఇంచెస్ టైర్స్, ముందు వెనకాల డిస్క్ బ్రేక్స్ అండ్ మెయిన్ దీంట్లో బూట్ స్పేస్ 55 లీటర్స్ బూట్ స్పేస్. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్తో కంపేర్ చేస్తే ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ ఫ్యాక్టర్స్ డిఫరెన్షియేట్ చేస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న పెద్ద విల్ షీల్డ్ యాక్సెసరీయే. దీంట్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది అండ్ బ్లాక్ డౌట్ ఈ వైజర్ ఉంటుంది. రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే మీకు బేసిక్ డిస్ప్లే. ఈ స్కూటర్ నడిపేటప్పుడు నేను డిస్ప్లే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దీంట్లో బూట్ గురించి మాట్లాడుకోవాలండి. మొత్తం 55 లీటర్స్ బూటు. ఇక్కడ సీట్ కింద మీకు 43 లీటర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ కింద గ్లవ్ బాక్స్లో 12 లీటర్స్ ఉంటుంది. సో బూట్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా మ్యాసివ్గా ఉంది. 43 లీటర్స్ బూట్ స్పేస్ అంటే నార్మల్ విషయం కాదండి. అండ్ దీంట్లోనే మనకి పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది. 0 to 80% 5 అవర్స్ అంటున్నారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారుగా ఒక 6 అవర్స్ టైం తీసుకుంటుంది. అండ్ ఛార్జర్ని పెట్టుకోవడానికి కంపెనీ వాళ్ళే కంపెనీ బ్రాండింగ్తో ఉన్న ఒక బ్యాగ్ని కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో బూట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా సామాన్లు దీంట్లో మనం క్యారీ చేయొచ్చు. అండ్ నైట్ టైం యాక్సెస్ చేసుకోవడానికి ఒక చిన్న ఎల్ఈడి ల్యాంప్ను కూడా కంపెనీ వాళ్ళు బూట్ స్పేస్లో ఇచ్చారు. అండ్ ఇక
ఈ 12 లీటర్స్ గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే సో దీంట్లో ఎక్కువ సామాన్లు పట్టవు, 12 లీటర్సే కాబట్టి మీకు ఏమైనా ఎసెన్షియల్ లైక్ దీని ఇన్సూరెన్స్ పేపర్స్ కానీ లేదా చిన్న చిన్న ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ను ఓపెన్ చేయడానికి కూడా దీంట్లో ఒక లివర్ ఉంటుంది. ఈ లివర్ని పుల్ చేస్తే మనకి ఇక్కడ సైడ్లో ఉన్న ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఒకసారి ఛార్జింగ్ పోర్ట్ చూసుకుందాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ బూట్ లోపల నుండి ఒక లివర్ని పుల్ చేస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ఛార్జింగ్ పోర్ట్ లోపల కూడా మనకు ఒక చిన్న రబ్బర్ క్యాప్ ఇచ్చారు. ఈ క్యాప్ని తీసేస్తే మనకి పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది డిఫరెంట్ ఛార్జర్ అన్నమాట. ఇలాంటి ఛార్జింగ్ గన్ మీకు ఏ కంపెనీలోనూ ఉండదు. రివర్ వాళ్ళు వాళ్ళ సొంత పిన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో యాజ్ ఆఫ్ నో దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే లేదు. వీళ్ళు ఇచ్చే పోర్టబుల్ ఛార్జర్తోనే మీరు ఈ బండిని ఛార్జ్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇలా క్లోజ్ చేస్తే ఇది డిజైన్లో కలిసిపోతుంది. అసలు అక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉన్న విషయం కూడా మనకి గమనిస్తే తప్ప తెలియదు. అండ్ దీన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. మొత్తం ఈ 43 లీటర్స్ అండ్ ఇక్కడ ఫ్రంట్లో 12 లీటర్స్ రెండు కలుపుకుంటే 55 లీటర్స్ బూట్ స్పేస్ మీకు రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉంటుంది. సో ఇంకా సైడ్కి వచ్చేస్తే ఇక్కడ పిలియన్కి ఫుట్ పెక్స్ ఉన్నాయి. సేమ్ ఫుట్ పెక్స్ ఇక్కడ మనకి రైడర్కి కూడా ఉన్నాయి. సో మీరు ఈ బండి పైన ఇలా కూర్చోవచ్చు. దీంట్లో మనకి 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి 160 mm సరిపోతుంది. బట్ దీంట్లో ఎక్స్ట్రా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ క్లోజ్ టు 770 mm సీట్ హైట్ ఉంటుంది. సో నా రెండు కాళ్ళు ఫ్లాట్ ఫుట్ అవుతున్నాయి. ఈజీగా లేడీస్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ని డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైడర్కి ఇంకా ఇంత సీట్ గ్యాప్ ఉంది. సో మీరు నడిపేటప్పుడు వెనక్కి జరిగి కూడా కూర్చోవచ్చు. అండ్ పిలియన్కి కూడా కంఫర్టబుల్ సీట్ ఉంది. అండ్ నడిపేటప్పుడు మనం కాళ్ళని ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ పైన పెట్టుకోవచ్చు, ఇలా లివర్స్ పైన పెట్టుకోవచ్చు, అండ్ ఈ క్రాష్ గట్స్ పైన కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ మొత్తం ఈ ఫ్లోర్ బోర్డ్ పైన ఉంటుందండి. మొత్తం దీంట్లో 4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 161 km IDC రేంజ్ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వచ్చేద్దాము. దీంట్లో వాడింది మిడ్ డ్రైవ్ PMS మోటార్ అండి. ఇక్కడ ఉంటుంది మోటార్ పొజిషన్ అనేది. సో ఇది 4.5 kW నామినల్ అండ్ 6.7 kW పీక్ అన్నమాట. 90 kmph టాప్ స్పీడ్ వరకు వెళ్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. క్లోజ్ టు 26 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. 0 to 40 3.7 సెకండ్లోనే వెళ్తుంది. సో కింద పడ్డప్పుడు బాడీకి ఏం కాకుండా ఇక్కడ మనకి ఈ ప్రొటెక్షన్ గార్డ్స్ ఇచ్చారు. దీనికి మనం ప్యానియర్స్ అటాచ్ చేసుకోవచ్చు. అవి యాక్సెసరీ ఎక్స్ట్రా డబ్బులు పే చేసి కొనుక్కోవాలి. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్లో డ్యూయల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అండ్ స్ట్రాంగ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఉంది. అండ్ రేర్లో కూడా అలాయ్ వీల్స్ సేమ్ 14 inches టైర్స్ ఉన్నాయి. అండ్ రేర్లో చూసుకుంటే ఈ పిలియన్ రెస్ట్ అనేది మీకు యాక్సెసరీ ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. అండ్ రేర్లో టైల్ ల్యాంప్ కూడా LED, సైడ్ ఇండికేటర్స్ కూడా LED. సో వెనకాల ఒక రివర్ బ్యాడ్జింగ్ వస్తుంది, ఫ్రంట్ ఒక రివర్ బ్యాడ్జింగ్ వస్తుంది. సైడ్లో కూడా మనకి ఇండి అనే మోడల్ పేరు వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ రివర్ మొబిలిటీలో ఓన్లీ ఈ ఇండి అనే ఒకే ఒక మోడల్ అవైలబుల్గా ఉంది. సో మొత్తంగా ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఇదన్నమాట. ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా ఈ బండిని రైడ్ చేద్దాము. రైడ్ చేసి దీని రైడింగ్ ఫీల్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మన టెస్ట్ రైడ్ రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా ఈ రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. పెట్టేస్తే మనకి డిస్ప్లే ఇలా ఆన్ అవుతుంది. ఇది మొత్తం నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అండి. ప్రీవియస్గా దీంట్లో రివర్స్ మోడ్ ఇక్కడ ఉండేది. సో ఫీడ్బ్యాక్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు రివర్స్ మోడ్ బటన్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు. సో ఇప్పుడు ఇక దీంట్లో ఇక్కడ A అనే ఒక బటన్ ఉంది అండ్ S అనే ఒక బటన్ ఉంది. ఏ బటన్ సో ఒకసారి నేను స్టాండ్ తీస్తాను. స్టాండ్ తీసి స్కూటర్ని ఆన్ చేయాలంటే బ్రేక్ని ప్రెస్ చేసి ఈ రెడ్ కలర్ బటన్ ఇలా కిందికి పుష్ చేస్తే మనకి ఇక్కడ రెడీ టు రైడ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రిప్ 1 ట్రిప్ 2 మీటర్స్ని మనం చూసుకోవచ్చు. ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ ఎస్ సెట్ అన్నమాట. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ ట్రిప్ 2 మనకి 0 అయిపోతుంది. అండ్ ఇదే ఏ బటన్ని మీరు 2 times ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి స్లీప్ అని వచ్చింది కదా. సో మీరు ఈ వెహికల్ని కొన్ని రోజులు మీ ఇంట్లో పెట్టేసి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారంటే ఈ స్లీప్ మోడ్ని మీరు డబుల్ ట్యాప్ చేసి కీ ఆఫ్ చేసేస్తే స్కూటర్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే MCB స్విచ్ ఆఫ్ చేసినట్టు. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ కాబట్టి దీనికి ఎక్స్టర్నల్గా MCB ఉండదు. సో స్లీప్ మోడ్లో పెట్టేస్తే 2 రోజుల తర్వాత వచ్చినా కానీ ఈ కీ ఆన్ చేస్తే మీకు ఎంతైతే బ్యాటరీ ఉండేదో సేమ్ అంతే బ్యాటరీ ఉంటుంది. లేదు స్లీప్ మోడ్లో పెట్టకుండా మీరు వెళ్ళిపోయారనుకోండి రోజుకి అది డీగ్రేడ్ అయిపోయి బ్యాటరీ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎవరైనా ఎప్పుడైనా మీ బండిని కొద్ది రోజులు పక్కన పెట్టి వెళ్ళే ముందు దాన్ని స్లీప్ మోడ్లో పెట్టండి లేదా MCB ఆఫ్ చేసి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ నేను బండిని ఆన్ చేశాను. సో ఇక స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ హై బీమ్ లో బీమ్ దీంట్లోనే పాస్ స్విచ్ ఉంది, ఇండికేటర్ ఉంది, ఇక్కడ హార్న్ ఉంది అండ్ ఇది పార్కింగ్ బటన్ అనమాట. మనం బ్రేక్ని ప్రెస్ చేసి ఈ పార్కింగ్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది ఇప్పుడు మనకి రివర్స్ మోడ్లోకి ఎంటర్ అయిపోయింది. మనం థ్రాటిల్ ఇస్తే బండి రివర్స్లోకి వెళ్తుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే
ఫ్రంట్కి. సో ఇలా పార్కింగ్ స్పేస్లో ఉన్నప్పుడు ఫ్రంట్కి రేర్కి అనుకోవడానికి మనకి పార్కింగ్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మళ్ళీ ఈ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. సో అప్పుడు మనం పార్కింగ్ మోడ్లో నుండి ఎగ్జిట్ అయిపోతాము, మళ్ళీ ఈకో మోడ్లోకి వస్తాము. డిస్ప్లేలో స్పీడ్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ఇక్కడ ట్రిప్ 1 ట్రిప్ 2 అనే డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ బండి యొక్క రైడ్ని మనం వెంటనే స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఈ రివర్ ఇండి జెన్ 2ని నేను ఈకో మోడ్లో నడుపుతున్నాను. సో మనకి ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కేవలం మోటార్ మారిందండి, అండ్ దాని ఆప్టిమైజేషన్ కొంచెం మారింది. అండ్ నేను జెన్ 1ని టెస్ట్ చేసేటప్పుడు బొమ్మలాగుందని చెప్పాను దాని హార్న్. సో లిటరల్గా ఇప్పుడు కంపెనీ వాళ్ళు హార్న్ని కూడా అప్డేట్ చేశారు. సో ఇప్పుడైతే బాగుందండి హార్న్. అండ్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది. ఎలాంటి ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్ లేదు. నార్మల్గా ఇది ఒక బేసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవు. మనం కాల్ అటెండ్ చేసుకోవడానికి, కాల్ కట్ చేసుకోవడానికి, మ్యూజిక్ ప్లేయర్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్, సో ఇలాంటి జిమ్మికి ఫీచర్స్ ఏమీ లేవు. మనకి డే టు డే యూసేజ్లో ఏ ఫీచర్స్ అయితే అవసరం పడతాయో రివర్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అవే ఫీచర్స్ ఇచ్చారు. వాళ్ళ మిగతా ఫీచర్స్ ఇవ్వాలనుకుంటే జెన్ 2లో ఇన్కార్పొరేట్ చేసేవాళ్ళు, బట్ ఇవ్వలేదంటే కస్టమర్స్ నుండి వాళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చినట్టుంది, ఇవ్వద్దు ఇదే బాగుందని. సో దే హ్యావ్ లెట్ ఇట్ రిమైన్ లైక్ దట్. అండ్ ఇక బండి గురించి మాట్లాడుకుంటే రైడ్ పరంగా అండ్ ఈ హ్యాండ్లింగ్ పరంగా ఎలాంటి చేంజ్ లేదండి. మనకు ఆ పార్కింగ్ బటన్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది అంతే. సో మెయిన్గా వీళ్ళు చేంజ్ చేసింది మోటార్. ప్రీవియస్గా మనకి బెల్ట్ డ్రైవ్ ఉండేది, ఇప్పుడు వీళ్ళు చైన్ డ్రైవ్ ఇచ్చారు. సో బెల్ట్ డ్రైవ్లో మనకి పవర్ లాస్ ఉంటుంది, చైన్ డ్రైవ్లో అంత పవర్ లాస్ ఉండదు. అండ్ బెల్ట్ డ్రైవ్లో పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, బట్ పవర్ లాస్ కూడా ఉంటుంది. సో దీంట్లో పవర్ కొంచెం టార్క్ ఏదైతే ఉందో కొంచెం లీనియర్గా వచ్చినప్పటికీ మరీ మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు. సో నెగ్లిజిబుల్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మోడ్లో ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. సో సుమారుగా ఒక 45 వరకు వెళ్తుంది. యాక్చువల్గా దీని టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h అనమాట. సో దీంట్లో వాడిన 6.7 kW పీక్ పవర్ మోటార్తో ఇది 90 kmph టాప్ స్పీడ్ వెళ్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, బట్ ఈకో మోడ్లో 45 వరకు వెళ్తుంది. సో ఇక రియలిస్టిక్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో 4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, కంపెనీ వాళ్ళు 161 km రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఈకో మోడ్లో నడిపితే మనకి రియల్ వరల్డ్లో 110 km రేంజ్ వస్తుందండి. సో మీరు ఇంకా మోడ్ మార్చిన కొద్దీ రేంజ్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది. మీరు రష్ మోడ్లో నడిపితే మీకు కేవలం ఒక 70 to 80 km రేంజ్ వస్తుంది అంతే. ఇక రైడ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే సో హ్యాండ్లింగ్ పరంగా నాకు పెద్ద కంప్లైంట్ ఏమీ అనిపించలేదండి. కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ కూడా మంచి వైడ్గా ఉంది. కాకపోతే సీటింగ్ పొజిషన్లో నాకు చిన్నగా కొంచెం అన్కంఫర్ట్ అనిపించింది. సో ఇదంతే. ఫుట్ పెక్స్ బాగా ఇచ్చారు. మనకి ఇక్కడ వైడ్ ఫుట్ పెక్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ పైన పెట్టుకోవచ్చు కాళ్ళు, ఇక్కడ ఫుట్ పెక్స్ పైన కూడా పెట్టుకోవచ్చు. బట్ ఫ్లోర్ బోర్డ్ పైన పెట్టుకుంటే కింద బ్యాటరీ ఇచ్చారు కాబట్టి కాళ్ళ పైకి అయిపోతాయి. ఇక్కడ మనకి అండర్ థై సపోర్ట్ అనేది లేదు. సో ఫ్లోర్ బోర్డ్ పైన పెట్టుకుంటే ఇది కొంచెం ఇష్యూ. ఇక్కడ పెట్టుకుంటే కంఫర్ట్గానే ఉంది. కాకపోతే ఈ ఫుట్ పెక్స్ నాకు కొంచెం చిన్నగా అనిపించాయి. ఇలా కాలు జారిపోతుంది ఇక్కడ నుండి. సో రేర్ పిలియన్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫుట్ పెక్స్ ఇచ్చారు. గ్రిప్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఇంతే ఉన్నాయి. అవి కొంచెం వెడల్పుగా ఇచ్చి ఉంటే ఇంకా గ్రిప్ అయ్యేదేమో అనిపించింది. అండ్ ఇదే కాకుండా ఇంకాస్త ముందుకు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది. యాక్చువల్గా ఇవి క్రాష్ గార్డ్ లాగా యూజ్ అవుతాయి అండ్ ఏమైనా టై చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇలా కాళ్ళు పెట్టుకొని కూడా నడపచ్చు. కాళ్ళు పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవి నేను ఆల్రెడీ చెప్పినట్టు. ఇక్కడ కాళ్ళు పెట్టుకుంటే మాత్రం మనకి అండర్ థై సపోర్ట్ లేదు. సో బట్ నడిపేటప్పుడు మనం ఇలా కొంచెం వెనక్కి కూర్చునే ప్రొవిజన్ కూడా ఉంది. సీట్ చాలా లాంగ్ ఉందండి. డ్రైవర్కి చాలా పెద్ద సీట్ లభిస్తుంది. కాకపోతే మీరు సీట్లో వెనక్కి జరిగినప్పుడు, ముందుకు జరిగితేనేమో అండర్ థై సపోర్ట్ లేదు, వెనక్కి జరిగితే అండర్ థై సపోర్ట్ ఉంది. బట్ ఇక్కడ షోల్డర్లో పెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం సీట్లో వెనకాల సైడ్ కూర్చున్నప్పుడు ఇక్కడ షోల్డర్స్ పైన ప్రెషర్ పడుతుంది మొత్తము. ఎందుకంటే దీని హ్యాండిల్ కొంచెం ముందుకుంది కాబట్టి మన షోల్డర్స్ని ముందుకని ఇలా స్ట్రైట్గా పెట్టి బండిని నడపాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కొంచెం నాకు షోల్డర్ పెయిన్ వచ్చినట్టు అనిపించింది. ఇది ఇనిషియల్ డేస్, ఈ 24 hours నేను గమనించింది అయితే ఇదన్నమాట. సో వెనక్కి కూర్చుంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వరకు ఉంది డ్రైవర్ సీటు. సో ఇక్కడ వరకు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ షోల్డర్లో నాకు పెయిన్ అనిపించింది. కాకపోతే మీరు బండి నడిపే కొద్దీ ఇది మీకు అలవాటు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ బాగుందండి. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది, రేర్ సస్పెన్షన్ కూడా బాగుంది. సో నాకు గత్కల రోడ్లో వెళ్ళినప్పుడు కానీ, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ పెద్దగా కంప్లైంట్ ఏమీ లేదు. బ్రేక్స్ కూడా బాగున్నాయి. ఫ్రంట్ అండ్ రేర్లో డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. బ్రేక్స్ పరంగా కూడా నేను సాటిస్ఫైడ్ అండి. సో ఇక్కడ థ్రాటిల్ ఇచ్చేటప్పుడు ఒక ఇష్యూ గమనించాను. ఇది ఇష్యూ అనకూడదు, మనకి డే బై డే యూసేజ్లో ఇది అలవాటు అవుతుంది. దీంట్లో అడ్వాన్స్ రీజన్ ఆప్షన్ ఉందండి.
అంటే మీరు థ్రాటిల్ వదిలేయగానే బండి రీజనరేషన్ స్టార్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను థ్రాటిల్ ఇచ్చాను కదా, థ్రాటిల్ వదిలేయగానే ఇన్స్టెంట్గా బ్రేక్స్ అప్లై అవుతాయి. సో దీనికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు. సో మీరు 30-35 స్పీడ్లో ఉన్నప్పుడు క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని వెళ్దామంటే అవ్వదన్నమాట. సో ఇలా కంటిన్యూస్గా థ్రాటిల్ ఇస్తూనే ఉండాలి. థ్రాటిల్ ఇస్తున్నప్పుడు మీ హ్యాండ్ అనేది పెయిన్ వచ్చినప్పుడు మీరు థ్రాటిల్ పై నుండి చేయి తీసేస్తే బండి ఇన్స్టెంట్గా స్పీడ్ తగ్గిపోతుంది. వెనకాల వచ్చే వాళ్ళు మీరు నడి రోడ్లో ఉండి ఇలా థ్రాటిల్ వదిలేస్తే మాత్రం వెనకాల వచ్చే వాళ్ళు ఖచ్చితంగా డాష్ ఇస్తారు. ఎందుకంటే బండి 40 స్పీడ్ మొమెంటంలో ఉంటుంది, మీ వెనకాల వచ్చే బండి కూడా 40 స్పీడ్ మొమెంటంలో ఉంటుంది. మీరు థ్రాటిల్ వదిలేసిన ఒక 2-3 సెకండ్స్లోనే అది 10 స్పీడ్ డ్రాప్ అయిపోతుంది. సో అలాంటప్పుడు వెనకాల వచ్చే బండికి అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారో. సో అప్పుడు ఖచ్చితంగా అది మిమ్మల్ని హిట్ చేసే ఛాన్స్ ఉంది. సో అలా కాకూడదు అనుకుంటే మీరు మొత్తంగా థ్రాటిల్ వదిలేయకూడదు. కొంచెం ఒక 2% థ్రాటిల్ పట్టుకొని ఉంటే మీరు వెళ్ళే స్పీడ్లోనే బండి కాన్స్టెంట్గా వెళ్తుంది. అలా కాకుండా థ్రాటిల్ మొత్తం వదిలేస్తే ఖచ్చితంగా ఇది డ్రాస్టిక్గా స్పీడ్ డ్రాప్ అవుతుంది. ఇది ఒక్కటి చూసుకోవాలి. కంపెనీ వాళ్ళు ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్ని ఆన్ ఆఫ్ చేసుకునే ఒక ఆప్షన్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఇక నెక్స్ట్ వారంటీ విషయానికి వచ్చేస్తే ఈ స్కూటర్తో పాటు మీకు స్టాండర్డ్గా 3 years or 30,000 kilometers వారంటీ వస్తుందండి. ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే మీరు ఒక 5,000 rupees ఎక్స్ట్రా పే చేయాలి. అప్పుడు ఆ వారంటీ మీకు 5 years or 50,000 kilometers అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రైడ్ మోడ్లోకి వేద్దాము. సో మీరు మోడ్ చేంజ్ చేయాలనుకుంటే థ్రాటిల్ వదిలేసి మోడ్ బటన్ ఇలా అనేస్తే మనకి రైడ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈకో మోడ్ ఏంటంటే ఫుల్గా రేంజ్, ఎవరికైతే రేంజ్ ఎక్కువ కావాలో వాళ్ళు ఈకో మోడ్లో వెళ్ళాలి. కొంచెం ఓవర్టేక్ చేయాలి ఫ్లైఓవర్ వచ్చినప్పుడు మీరు రైడ్ మోడ్లో వేసేస్తే కదా ఇది రాకెట్ అయిపోద్ది. చూసారా ఈజీగా 60కి వెళ్ళిపోయింది విత్ ఇన్ నో టైం. అండ్ ఈ బండిని మెనూవర్ చేయడం అంత ఈజీ కాదండి. అంటే ఇప్పుడు మన మార్కెట్లో కొన్ని స్పోర్టియర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే దీని హ్యాండ్లింగ్ అనేది కొంచెం స్టిఫర్ సైడ్లో ఉంటుంది. ఎందుకంటే బల్కీగా ఉంది కదా బండి. నేను ఆ స్లిమ్ స్కూటర్స్ని మెనూవర్ చేసినట్టు దీన్ని చేస్తా అంటే కుదరదు. కొంచెం చూసుకోవాలి. మీకు అలవాటు అయితే చేయొచ్చు, బట్ ఇనిషియల్గా మాత్రం అసలు టెస్ట్ చేయకండి. ఈ కైండ్ ఆఫ్ మెనూవర్ అయితే చేసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ దట్. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను, రైడ్ మోడ్లో ఇంక్లినేషన్లో ఉన్నాను నేను. వావ్, నైస్ పవర్. నాకు తెలిసి 65 దాకా వెళ్తుంది అనుకోండి రైడ్ మోడ్లో. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఉంది. మోర్ దెన్ ఎనఫ్ అండి మీకు రైడ్ మోడ్. రష్ మోడ్లో అయితే ఇట్ విల్ లిటరలీ పుల్ యూ బ్యాక్. 26 Nm టార్క్ వస్తుందండి రష్ మోడ్లో. 0 to 40 సమ్వేర్ 3.9 secondsలో వెళ్తుంది ఇది. సో స్కూటర్ ఇంత బల్కియర్గా ఉన్నప్పటికీ మీరు దీన్ని రష్ మోడ్లో వేస్తే మాత్రం ఇట్ విల్ గివ్ యూ దట్ అడ్రినలిన్ రష్. చాలా బాగుంటుంది రష్ మోడ్. కన్సిడరింగ్ ద వెయిట్ అండ్ దీని ఎర్గోనామిక్స్ రష్ మోడ్ చాలా థ్రిల్ని ఇస్తుంది. మోర్ దెన్ ఎనఫ్ థ్రిల్ని ఇస్తుంది అది. కాకపోతే మీకు రేంజ్ సగానికి సగం పడిపోతుంది రష్ మోడ్లో నడిపితే. ఒకసారి మీకు చూపిస్తాను. కొంచెం ఇక్కడ నాకు స్పేస్ దొరికింది. రైడ్ నుండి రష్కి షిఫ్ట్ చేశాను. విత్ ఇన్ నో టైం 72కి వెళ్ళిపోయాం మనము. ముందు ట్రాఫిక్ ఉంది. ఐ విల్ స్విచ్ టు ఈకో మోడ్. సో పర్ఫార్మెన్స్లో ఇది మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. కాకపోతే రేంజ్ రావాలనుకుంటే ఈకో మోడ్లో నడపాలి. ఈకో మోడ్లో అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో ఇక ఫైనల్గా ప్రైస్ ఎంత? ఈ రివర్ ఇండి Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1.43 lakhs అన్నమాట. దీంట్లో కేవలం ఒకే ఒక వేరియంట్ అవైలబుల్గా ఉంది. Gen 1తో కంపేర్ చేసుకుంటే ఒక 5,000 రూపాయలు ప్రైస్ పెరిగింది. ఆన్ రోడ్ కాస్ట్ ఎంతో తెలుసుకోవడానికి మీ దగ్గరలోని రివర్ ఇండి షోరూమ్కి వెళ్ళండి. సో ఈ స్కూటర్ని నేను నారాయణగూడలో ఉన్న గరుడా వెహికల్స్ నుండి పికప్ చేసుకున్నాను. సో స్పెషల్ థ్యాంక్స్ టు గరుడా వెహికల్స్. నారాయణగూడ ఫ్లైఓవర్ కిందే ఉంటుంది ఈ షోరూమ్ అనేది. సో మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి దీని ఆన్ రోడ్ కాస్ట్ తెలుసుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఈ బండి వాడుతూ ఉంటే మీకు బండిలు అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ మధ్య నేను చాలా బండ్లు చూస్తున్నాను హైదరాబాద్లో. సో చాలా మంది కొంటున్నారు. సో ఫీడ్బ్యాక్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కింద మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలు చాలని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.